The presence of the Lord is in this place, దేవుని యొక్క సన్నిధి అండి ఇక్కడ చాలా బలంగా ఉంది. because God is not a respecter of place. దేవుడు ఆయన సన్నిధి ముందు గౌరవపడే వ్యక్తి. He is not a respecter of person. ఆయన అగౌరవపరచబడే వ్యక్తి కాదు. He looks into the heart. ఈ రోజు దేవుడు The Bible says బైబిల్ గ్రంథం చెప్తుంది in Jeremiah 29 verse 13, 29:13 in the book of Jeremiah, 29:13 the Bible says, బైబిల్ గ్రంథం చదివిస్తుంది. when you call me, when you search me with all your heart, and then నన్ను వెతికినప్పుడు నేను మీకు కన్వీనర్. when you search God from your heart, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను విచారించిన ఎడల the Holy Spirit will come to you. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు. He will touch you. And when the Holy Spirit touch you, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో your life is totally changed. ఇదిగో నీ జీవితం ఉన్నట్లుగా ఉండదు, మారిపోతుంది. Because when you have an encounter with the Holy Spirit, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత ఎన్కౌంటర్ చేయబడతావు, you will not be the same నువ్వు person. ఉన్నట్టుగా నువ్వు ఉండవు. That fire will start burning inside you. నీలో నుంచి నీలో ఆ అభిషేకం అగ్ని మండుతూ ఉంటుంది. The passion start increasing. నీలో తెలియని ఒకలాంటి ఆత్రత నీలో కలుగుతుంది. You will desire more than anything else in this నీకు భూమి world. మీదనే ఆ ఆత్మ అభిషేకం మంట తప్ప నీకు దేని మీద ఎక్కువ ఆసక్తి ఉండదు. You will start spending time in the presence of నువ్వు God. ఎప్పుడైతే ఆత్మ తీవ్రత నీలో కలిగి ఉంటుంది, ఎక్కువ దేవుడితోటే గడపాలి, దేవుడి సన్నిధిలో ఉండాలని ఆశపడతావు. Nothing of this world will matter you. ఇదిగో ఈ భూమి మీద ఈ ప్రపంచం మీద ఏదున్నా నీకు అనవసరం అనిపిస్తుంది. You will be totally lost in the spirit. ఇదిగో నువ్వు ఆత్మలో కొనిపోబడతావు. అలాగా You will not even feel hungry. నువ్వు ఆకలి అనేది కనిపించదు. You will not even feel thirsty. ఇదిగో నీకు దాహం అని కూడా అనిపించదు. That's what happened to Moses on Mount Sinai. సీనాయి పర్వతం మోషే అదే కలిగిందండి. His spirit was lifted up with the spirit of God. ఆయన ఆత్మ దేవుని ఆత్మ చేత ఆయన ఆత్మ లేపబడ్డాయి. Maybe he has told Aaron his brother that I will come within one day. బహుశా అహరోనికి చెప్పుంటాడు, నేను సీనాయి పర్వతం మీదకి వెళ్తున్నాను కదా, ఒక్క రోజులో దేవుడితో మాట్లాడి తిరిగి వచ్చేస్తాను. But that man did not come for 40 days. కానీ ఆ మోషే అన్న వ్యక్తి 40 రోజుల వరకు సీనాయి పర్వతం ఎక్కి కిందకి రాలా. Maybe Aaron must have thought maybe he was being killed or something happened to him. ఈ కింద ఉన్న వాళ్ళు అనుకున్నారు, అహరోను తర్వాత కింద ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు అనుకున్నారు, ఒక రోజులో వస్తాన్న వ్యక్తి 40 రోజులైంది రాలేదు, ఎవడో చంపేశాడేమో, చచ్చిపోయాడేమో, కొండ మీద ఇంకా అలా ఉండిపోయాడేమో అనుకున్నారు. They did not know whether he was alive or dead. చాలా మందికి మరి ఆయన బతికున్నాడా లేదని కూడా తెలియదు. But when Moses came on the 40th day, కానీ 40వ దినాన్ని సీనాయి పర్వతం మీద మోషే దిగి వస్తున్నాడు. he brought something which is greater than gold and silver. ఆయన తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదం కలిగిన బంగారం వెండి నగలు వేసుకొని రాలేదు అటు నుంచి. He brought the glory of God upon him. His face started to shine like the sun. సూర్యుడు లాగా మొహం తగ 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 మెరిసిపోయినట్టే. That the people of Israel could not see him. ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయారండి. He had to cover his face. ఆయన ముఖం కప్పుకోవలసి వచ్చింది. But when he went again into prayer, ఎప్పుడైతే మళ్ళీ ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, he had to lift me. మళ్ళీ ఆ ఒక ముఖం మీద ముసుగుని తీయాల్సి వచ్చింది. That's what happens. అదే జరుగుతుంది. When the glory of God hits you, ఎప్పుడైతే దేవుని ఆత్మ దేవుని యొక్క మహిమ నిన్ను తాకుతాదో, people will see a difference in your face. నీ ముఖంలో నీ జీవితంలో బయట వాళ్ళు ఒక వ్యత్యాసాన్ని చూస్తారు. They will think, oh, what happened to you? ఏమైందండి ఈ వ్యక్తికి? But they don't understand. వాళ్ళకి అర్థం అవుతుంది నీకు ఏం జరిగింది అన్నది. Because an ordinary mind does not understand the things of God. సాధారణమైన భూ సంబంధమైన లేకపోతే లోక సంబంధమైన భక్తులకి ఈ అభిషేకం గురించి ఎవరికి తెలియదు. Because that is a higher level of dimension. ఇదిగో తెలుసా, ఒక ప్రత్యేకమైన డైమెన్షన్, ఒక ప్రత్యేకమైన స్థాయి కలిగిన ఆత్మ నడిపించేది. Even during the time of Jesus Christ, his disciples did not understand what he was talking. యేసు ప్రభు సజీవంగా ఉండి పరిచయం చేసిన సమయంలో కూడా యేసు ప్రభు చేసే కార్యాలు కొన్నిసార్లు శిష్యులకు కూడా అర్థం కాలేదు. He said, if you don't understand physical things, how will you understand spiritual things? ఈ భూ సంబంధమైన విషయాలే నా కళ్ళ ముందు జరుగుతున్న అర్థమైపోతే పర సంబంధం ఎలా తెలుస్తుంది? Because they were in the flesh. ఎందుకో తెలుసు, వాళ్ళు ఇంకా శరీరంలో ఉన్నారు. Because the Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, no one in the flesh can please God. ఎవరైతే శరీరంలో ఉంటారో వాళ్ళు దేవుని తృప్తిపరచలేరండి. Unless your spirit is lifted up. ఎప్పుడైతే నీ ఆత్మ ముందు దాని పైకి ఎత్తబడతాదో, that is a different experience. అది ఒక ప్రత్యేకమైన జీవితం అనుభవంగా ఉంటుంది. That joy is different. ఆ ఆత్మ
అనుభవంలో కలిగిన సంతోషమే ప్రత్యేకంగా ఉంటుందండి. People are looking for joy nowadays. ఈ రోజు చాలా మంది భూ సంబంధంలో లోక సంబంధమైన సంతోషం కోసం ప్రజలు ఆసక్తి పడుతున్నారు. ఈ They're రోజు looking for peace. ఈ రోజు బయట దొరికే సమాధానం కొరకు పరిగెడుతున్నారు. They say, oh, if I go for a picture, maybe I get joy. ఇదిగో నేను కొంత సమయం సినిమాలు చూస్తున్నావు కదా, సినిమాలు చూస్తే బహుశా ఆ సినిమా ద్వారా నాకు సంతోషం వస్తుందేమో. Maybe some people think like, oh, let me go to the bar so I drink so that I feel happy and get ఇదిగో joy. నేను బార్కి వెళ్ళిపోయి మందు షాప్కి వెళ్ళిపోయి దుకాణంలో తాగేస్తే శుభ్రంగా అటు ఇటు తిరిగితే నాకు బహుశా సంతోషం ఉంటుందేమో అనుకుంటారు. That joy is only temporary. ఏమండి, ఈ యొక్క సంతోషాలన్నీ కేవలం తాత్కాలికమే. But the joy of the Spirit is entirely different. ఆత్మలో వచ్చే సంతోషం చాలా ప్రత్యేకమైనది. Because the fruit of the Spirit is joy. ఎందుకంటే ఆత్మ ఫలం ఏంటంటే సంతోషం అనేది ఆత్మ ఫలం. That is one of the joy. అది ఒక సంతోషము. That's why you need to have joy in your heart. అందుకే నీ హృదయంలో ఆత్మ ఫలమైన సంతోషాన్ని పట్టుకోవాలి. When you come into the presence of God, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు you must always have joy. నువ్వు ఎప్పుడు సంతోషంగా రావాలి దేవుని సన్నిధికి. Like David had always joy. దావీదు ఎప్పుడు పరిపూర్ణ ఎప్పుడు సంతోషంగా దేవుని సన్నిధిలోకి వచ్చేవాడు. In Psalm 122 verse 1, let's see what it says. 122:1 కీర్తనలు 122:1. He said, I was glad I was glad when I come to the house of God. Amen. చదవండి ఎవరైనా ఉంటారు. యెహోవా మందిరముకు వెళుతుము జనులు నాతో అనినప్పుడు అందరూ చదువుతామా? 1 2 go. He rejoiced to go into the presence of God. దావీదు కంట దేవుని మందిరంకి వెళ్ళడానికి గొప్ప సంతోషం, సరదా అయిపోయిందంట గొప్ప సంతోషంగా. That was when he was touched by the Spirit of God. ఎందుకు అలా అనిపించిందో తెలుసా? ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి ఆ సంతోషం కలిగింది. Because when the Spirit of God touches you, ఎప్పుడైతే దేవుని ఆత్మను నింపుతాదో you will desire God. దేవుని కొరకు నీకు ఒక పంచే ఆసక్తి కలిగి You will ఉంటావు. have the desire to be used powerfully by God. దేవుని కొరకు దేవుని ద్వారా నువ్వు వాడబడాలి అనే ఒక మంచి ఆసక్తి నీకు కలుగుతుంది. And that is only the Holy Spirit can put that desire in your heart. ఏమండి, ఈ ఆసక్తి ఎవరు పుట్టిస్తారో నీ సొంతంగా నీకు వచ్చేది కాదు. ఒకవేళ నీ సొంతంగా ఉంటే ఇష్టమే తొత్తలు అది పోతావు. అదే పరిశుద్ధాత్మ నీ ఆత్మ ఆ ప్రేరణ కలిగించాడు అనుకోండి, ప్రతిసారి నీ సన్నిధిలో సంతోషించాలని ఇష్టపడతావు. You will start worshiping more and more. ఏమండి, ఈ ఆరాధన కాదండి, గంటల కొద్ది ఆత్మలో ఆనందిస్తూనే ఆరాధిస్తూనే ఉంటావు. You will start praying more and more. ఆత్మలో ప్రార్థన చేస్తూనే ఉంటావు. You will not know even the time. నీకు సమయం కూడా తెలియదు. That's what will happen to you. అదే నీ జీవితంలో జరగబోయేది. Because the Spirit within you will compel you to do that. నీలో ఉన్న ఆత్మ అది చేయటానికి పురికొల్పుకుతుంది. That's what in Job chapter 32 and verse 18 it says. 32:18 యోబు ఒక మాట రాయబడింది. 32:18 యోబు 32:18. The Spirit within me compels me to speak. ఇదిగో నాలో ఉన్న ఆత్మ నాలో ఉండి నాలో మాట్లాడటానికి, ప్రోత్సహించడానికి, పురికొల్పడానికి కలుగజేస్తుంది. ఏమా? నా మనసు నిండా మాటలు ఉన్నవి, నా అంతరంగమునున్న ఆత్మలను బలవంతము చేయుచున్నది. Hallelujah, it will compel you to speak. బలవంతం చేస్తున్నట్టు లోపల ఉన్న ఆత్మ. Because the Spirit within you will start bubbling. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ అది గంతులు వేస్తూ సంతోషిస్తుంటారు. The Holy Spirit will wake up early in the morning and say, go and pray. అందుకే పరిశుద్ధాత్మ లెగిసిన వెంటనే వెళ్ళి నా ఆత్మతో కనెక్ట్ అవ్వని చెప్తారు. The Holy Spirit will teach you how to worship God. అది ఆ పరిశుద్ధాత్మ నీతో చెప్తారు దేవుని ఎలా ఆరాధించాలో. And the power of God will start operating in your life. అప్పుడే దేవుని ఆత్మతో అభిషేకంతో ప్రార్థించి ఆరాధించినప్పుడు దేవుని యొక్క శక్తి నీలో పనిచేయడం మొదలు పెడతాడు. Because you need power. నీకు శక్తి కావాలి. You need power. దేవుని యొక్క శక్తి నీకు కావాలి. Everyone needs power. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క శక్తి కావాలి. To see miracles in your life, నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే you need the power of God. దేవుని యొక్క శక్తి నీకు కావాలి. If you want to see healing happening in your life, నీ జీవితంలో స్వస్థత జరగాలంటే you need the power of God. దేవుని యొక్క శక్తి నీకు కావాలి. If you want demons to just go out when you pray, you need the power of నువ్వు God. ప్రార్థన చేసినప్పుడు అపవిత్ర శక్తులు లేకపోతే దురాత్మ శక్తులు వెళ్ళిపోవాలంటే నీకు దేవుని శక్తి కావాలి. If you want the witchcraft power to be broken over your family, you need the power నీ of God. జీవితంలో నీ కుటుంబంలో ఉన్న చేతబడి చెల్లని శక్తులు నాశనం అయిపోవాలంటే దేవుని శక్తి చేతను నింపబడాలి. And that's what very much important. అది చాలా ప్రాముఖ్యం. That's why we need the power of God. అందుకే మనకి దేవుని యొక్క ఆత్మ మనకు కావాలి. If the Holy Spirit is the power of God. పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతమైన దేవుడు. Today we are going to celebrate the Passover. ఈ రోజు మనం ప్రభురాత్రి భోజనం మనం జరుపుకోబోతున్నాం. Because it's very much important in our walk with God. ప్రభురాత్రి భోజనంలో
కలిగే వాళ్ళు దేవుడితో నడవటం అన్నది చాలా ప్రాముఖ్యం. Because the Passover is very much important. ఏమండి, ప్రభురాత్రి భోజనం అన్నది ప్రతి ఒక్క కుటుంబానికి, వ్యక్తికి చాలా అవసరమైంది. Today I will show you what is the meaning of Passover and what will happen now. ఇది ఈ యొక్క పాస్ ఓవర్ అన్నది, ప్రభురాత్రి భోజనం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, ఎందుకు చేయాలని నేను మీకు చెప్పబోతున్నాను. Because it is written clearly in the Bible. ఏమండి, చాలా క్లియర్ గా, క్లారిటీగా బైబిల్లో ఉంది. One of the greatest Passover took place in the Old Testament. పాత నిబంధనలో మనం దీని సన్నివేశం చూస్తే, when they left Egypt, ఐగుప్తు నుంచి విడిచి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు, the first thing God said to Moses, ఒకటి ప్రాముఖ్యంగా ఒక మాట చెప్పాడు on దేవుడు. the 14th day of the month of Abib, అబీబ్ అనే ఒక నెలలోని, in the 14th day of the 14వ month, రోజున అబీబ్ అనే నెలలోని, he said you need to conduct the Passover. నువ్వు ప్రభురాత్రి భోజనం అన్నది నువ్వు పెట్టాలి. Hallelujah. And the Bible says in the New Testament, కొత్త నిబంధనలో బైబిల్ చెప్తుంది that Jesus Christ became the Passover lamb. పస్కాగా యేసు ప్రభు వధించబడ్డాడంట కొత్త నిబంధనలోనే. And that's very much important. అందుకే చాలా ప్రాముఖ్యమైనది. And that's why we need to understand. దాని గురించి చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. When you keep the Passover, ఎప్పుడైతే నువ్వు ఈ పస్కాను ఆచరిస్తావో, automatically I don't have to lay my hands and pray for your healing. నువ్వు కరెక్ట్ గా ఈ ప్రభురాత్రి భోజనం అనే ఈ పస్కాని ఆచరించగలిగితే, నీ మీద ఎవరి భర్తలు వచ్చి చేతులేసి ప్రార్థన చేసి నేను స్వస్థత కొరకు ప్రార్థన చేయవసరం లేదు. Let us read the Bible. బైబిల్ గ్రంథం చూద్దాము. In 2nd Chronicles, రెండవ దినవృత్తాంతాలు, in chapter 30, 13 from verse 16 to 20. 16 నుంచి From chapter 30, verse 16 to 20. 16 నుంచి 20 చూద్దాం. 30వ అధ్యాయం 16 నుంచి. 2nd Chronicles, రెండు గ్రంథాల కాండం. విధిని బట్టి వారు తమ స్థలమందు నిలవబడగా, యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తము తీసుకొని దానిని ప్రోక్షించని, సమాజకులలో తమను ప్రతిష్ఠించుకొనని వారనేకులున్న చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకొనని ప్రతి వారి నిమిత్తము పస్కా పశువును వధించుకొని లేవీయులకు అప్పగింపబడెను. 20 వరకు చదవండమ్మా. ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా మంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా, హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయరుగాకని ప్రార్థింపగా, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. What they had to do? ఏం చేయాలంట? They had to sanctify themselves for the Passover. ఎందుకంటే ఈ పస్కాను పాటించడానికి ముందు మనం శుద్ధీకరించబడాలి. Because if you are not sanctified by the blood of Jesus, యేసు రక్తము చేత నువ్వు శుద్ధీకరించబడకపోతే, your prayer will not be answered. నీ ప్రార్థనలు అంగీకరింపబడవు. That's what David said in Psalm 66 and verse 18. 66:18 కీర్తనలో దావీదు ఒక మాట మాట్లాడతాడు. 66:18, నా హృదయములో నేను పాపమున్న ఎడల కూర్చోలే హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనసు వినకపోవును. ప్రభు నా మనం If వెనకపోవు. there is sin in your heart, నీ మనస్సులో పాపం ఉన్న ఎడల you cannot be healed. నువ్వు స్వస్థపరచబడలేవంట. That's why they had to sanctify themselves before receiving the Passover. అందుకే నువ్వు పస్కా అనుసరించక ముందు నువ్వేం చేయాలంటే నీకు నువ్వు శుద్ధీకరించుకోవాలి, కడుగుకోవాలి. In here we see that Ezekiel just prayed. హిజ్కియా అక్కడ మనం ఏం చూస్తామంటే ప్రార్థన చేసినట్టు వారి కొరకు చూస్తాం. But the Bible says బైబిల్ చెప్తుంది that the Lord came down and healed them all. హిజ్కియా ప్రార్థన చేసిన తర్వాత కింద దేవుడు వచ్చేట ప్రతి ఒక్కరిని స్వస్థపరిచారు. They just took the Passover out. దేని కొరకు? వారి కొరకు ఆ పస్కాను అనుసరించడం కొరకు. They did not lay hands and pray for the healing. ఎవ్వరి కొరకు చేతులుంచి ఎవ్వరి మీద ప్రార్థన చేయలేదండి. They just took the Passover out. వాళ్ళు తీసుకున్న ప్రభురాత్రి భోజనమైన రొట్టి, ద్రాక్ష రసం, When they just took it inside, ఎప్పుడైతే రొట్టి ద్రాక్ష రసం వాళ్ళు తీసుకున్నారో it brought healing to them. ఆటోమేటిక్ గా వాళ్ళ స్వస్థత కలిగిపోయింది. The Bible says in verse 20 that the Lord healed them all. బైబిల్ చెప్తుంది దేవుడు అంటే ప్రతి ఒక్కరిని స్వస్థపరిచేసాడట. Everyone was healed. ప్రతి ఒక్కరు స్వస్థపరచబడ్డారు. There is not one person who was sick. ఒక్కరు కూడా రోగిగా లేరట. They just only
partook of the Passover lamb. ఎందుకో తెలుసా ఈ పస్కాలోని వాళ్ళు పార్టిసిపేట్ చేయటం కొరకు. And that's what it is, my brother and sister in Christ. నా ప్రియ సహోదరి సహోదరుల ఇదే జరగబోతుంది. That when you partaker of the Passover, నువ్వు ఎప్పుడైతే ఈ పస్కాని ఆచరిస్తావో automatically God will heal you. ఆటోమేటిక్ గా దేవుడు నిన్ను స్వస్థపరిచేస్తాడు. Hallelujah. That's why it is very much important to take the Passover. అందుకే అండి ప్రభురాత్రి భోజనం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. And that's very much important. అది చాలా ప్రాముఖ్యం. But before you can take her, నువ్వు అది తీసుకునే ముందు you can don't disturb in between. హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. Because you need to understand something. ఒకటి నువ్వు అర్థం చేసుకోవాలండి. When your heart is prepared, ఎప్పుడైతే నీ మనస్సు సిద్ధపరచబడతాదో the blood of Jesus will heal you. దేవుని యొక్క రక్తం నిన్ను The స్వస్థపరుస్తాడు. body of Jesus will heal you. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. In Isaiah chapter 53 and verse 5, 53:5 మనం యెషయా 53:5 చూస్తే let's see what the Bible says. చూద్దామండి బైబిల్ ఏం రాయబడిందో. మన అతిక్రమం క్రియలు బట్టి అతను గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడి మన సమాధానమైన శిక్ష అతని మీద అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత And కలిగింది. it's just what happened that his body was beaten for your sickness. ఆయన శరీరం నలగొట్టబడ్డ దేనికో తెలుసా? మన స్వస్థత కొరకు. And the blood was shed for the atonement of sin. ఇదిగో ఆ పాప పరిహార్థమైన బలిగా ఆ రక్తం మన కొరకు చిందించబడింది. And that's why the blood of Jesus Christ was sprinkled 7 times upon the mercy seat. అందుకే కరుణాపీఠం మీద 7 సార్లు ఈ రక్తాన్ని ప్రోక్షిస్తారంట. They had to do it in the Old Testament. పాత నిబంధనలో అది జరిగిస్తారు. In the book of Leviticus chapter 16 and verse 18 and 19, let's read it. లేవికాండం 16, 17, 18, 19. 16th chapter verse 18 to 19. 18, 19 చూద్దాం. 16వ అధ్యాయం 16. యెహోవా సన్నిధినున్న ఆ. బలిపీఠము వద్దకు పోయి ఉమ్. దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. ఉమ్, అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఉమ్. ఆ మేక రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠం కొమ్ముని. బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ. 7 మార్లు తన వ్రేలితో ఆ. ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి ఆ. దాన్ని పవిత్రపరిచి ఉమ్. ఇశ్రాయేలుల అపవిత్రతను పోగొట్టి ఉమ్. దానిని పరిశుద్ధపరచవలెను. Hallelujah. హల్లెలూయా. So 7 times the blood has to be sprinkled on the mercy seat. కరుణాపీఠం మీద 7 సార్లు ఆ రక్తము చిమ్మారంటారు. The same thing happened to Jesus Christ. 7 times the blood was sprinkled till he went to Golgotha where he was crucified. ఆయన దెబ్బలు తిన్న దగ్గర నుంచి గొల్గొతాకి వెళ్ళినందుకు 7 సార్లు 7 ప్రాంతాల్లో ఆయన రక్తం విరివిగా చిందించబడ్డది. Because Jesus Christ was fulfilling the prophecy. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ ప్రవచనాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు. That's why the blood of Jesus has more power. అందుకే యేసు రక్తములో చాలా శక్తి ఉంది. Because the blood of Jesus will cleanse you of your sin. నీ పాపం నుంచి ఆ రక్తం స్వస్థపరుస్తుంది. And when you are cleansed of the sin, ఎప్పుడైతే నీ పాపాలు యేసు రక్తం ద్వారా కడగబడతాయో automatically healing will take place. నీకు ఆటోమేటిక్ గా స్వస్థత అన్నది జరిగిపోతుంది. That's why the early churches, అందుకే ఆ ఆదిమ సంఘాల్లో they broke bread every day. ప్రతి రోజు అంటే పాప పరిహారంలో బలిగా అర్పించడం కొరకు ప్రతి రోజు వాళ్ళు రొట్టెని విరిచేవారు. Because the Bible says in Acts chapter 2 and verse 42, అవి అపొస్తలుల కార్యాలు 2:42 మనం చూస్తే they went house to house. వారు ఇంటింట కూడి They had fellowship, సహవాసములో ఉంటూ abiding in the doctrine, మంచి బోధలో వారు ఉంటా అపొస్తలుల బోధ యందు and they were breaking of bread. వారు ఆ రొట్టెని విరుస్తూ ఉండేవారు. అపొస్తలుల బోధ యందు సహవాసములో రొట్టె విరుచుతూ And they were in prayer. వారు ప్రార్థనలో ఉండేవారు. మీరు అపోస్తల బోధయందు వీరు అపొస్తలుల బోధ యందు సహవాసమందును సహవాసమందు రొట్టె విరుచుటయందును రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. Hallelujah. హల్లెలూయా. Because they kept the Passover. వాళ్ళు పస్కాని తప్పకుండా ప్రతిరోజు అనుసరించేవారు. That is a very powerful thing which we need to understand as a believer. మన విశ్వాసులుగా దీన్ని చాలా శ్రద్ధగా ఆసక్తితో ఈ ప్రభురాత్రి భోజనం గురించి చాలా శ్రద్ధ పెట్టాలండి. And that's why we must prepare ourselves because we are taking Jesus. ఏమండి ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ప్రభురాత్రి భోజనం తీసుకునే ముందు నా వైపు చూడండి అందరూ చాలా జాగ్రత్తగా సిద్ధపాటుతో, ఎందుకంటే యేసు ప్రభువునే మనలోకి తీసుకుంటున్నాం. So that it brings healing inside your life. ఎందుకంటే నీలో జీవము గల శక్తి But nowadays people don't prepare.
they just come and take. కాబట్టి ఆటోమేటిక్ గా రాత్రంతా అటు ఇటు తిరిగేసి ఎక్కడ పడుతుంది ఏది పడుతుంది మాట్లాడేసి ఎలా పడతాలో ఉంటూ తెల్లారి వచ్చి చాలా మంది ప్రభురాత్రి బోధన తీసేసుకుంటున్నారు. Because there is no more fear of God in the church. ఈ రోజుల్లోని సంఘాల్లో దేవుడు భయం లేదు. Because you have to prepare yourself. ఏమంటే ప్రభురాత్రి బోధన తీసుకోవడానికి చాలా శ్రద్ధగా భయంతో శ్రద్ధపాటుతో రావాలి. And that's what even Jesus Christ instituted the Lord's Supper before he can be crucified. ఆమె అందుకే ఆయన సిలువ వేయబడ్డ ముందు ప్రభురాత్రి బోధన చాలా ఆసక్తితో శ్రద్ధగా తిరిగి జరిగించారు. And that's what today we will understand the blood of Jesus Christ. అందుకే ఈ రోజు ఆ రక్తం గురించి నువ్వు ప్రత్యేకంగా తెలుసుకోవాలి మనం. And that's why the disciples only preached one message. అందుకే శిష్యులు ఒకే ఒక ప్రసంగం చేశారు. They preached about the crucifixion of Jesus Christ. పునరుద్ధార శక్తి, పునరుద్ధార క్రీస్తు గురించి, సిలువపై క్రీస్తు గురించి మాట్లాడారు. And they spoke of the resurrection. ఆ పునరుద్ధార శక్తి గురించి మాట్లాడారు. That's what even Paul, when he was ministering to the church in Corinthians, కొరింథీలో కూడా అపొస్తలుడైన పౌలు గారు ఇదే మాట్లాడారు. in 1 Corinthians chapter 2 and verse 2, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:2 చూద్దాం. యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిలబెట్టుదునని నిశ్చయించుకొంటిని. that's what Paul said. ఇది అపొస్తలుడైన పౌలు చెప్తున్నారు. I will only preach about the crucifixion. సిలువ వేయబడ్డ క్రీస్తుని మట్టుగానే ప్రకటిస్తున్నారు. I am not here to preach something else. నేను ఇంకేదో మాట్లాడడానికి ఇక్కడ రాలేదు. I am not here come to entertain you. ఇదిగో నేను ఏదో ఆహ్లాదకరంగా మాటల్లో చెప్పి ప్రకటించడానికి I am రాలేదు. not here come to tell stories to ఏమంటే you. ఇక్కడ నేను వచ్చి కథ చెప్పడానికి నేను ఇక్కడ రాలేదు. He says what I know I will tell you. ఏమంటే నేను ఏదైతే తెలుసుకున్నానో అదే నీకు చెప్తున్నాను. He says I am here only to preach about the crucifixion. నేను ఇక్కడ కేవలం ఉన్నది సిలువ వేయబడ్డ క్రీస్తుని ప్రకటించడానికే. And that's why today we will not see many churches preaching of the crucifixion of Jesus అది Christ. యేసుక్రీస్తు ఒక ఆ సిలువపై కార్యాలు ప్రకటన చేయలేకపోతున్నాము. They are not preaching the cross. సిలువ గురించి ఎవరు మాట్లాడలేదు ఈ రోజు. The devil doesn't want them to preach the cross. అపవాది కాదు, సైతాను సిలువ గురించి సువార్త ప్రకటించబడకుండా ఆటంకపరుస్తున్నాడు. Because there is power in the cross. ఎందుకో తెలుసా? సిలువలో దేవుని శక్తి ఉంది. There is power in the crucifixion. పునరుద్ధానంలో ఆ సిలువ వేయబడ్డలోని ఆ శక్తి ఉంది. Because when Jesus Christ was crucified and dead, ఎప్పుడైతే ఆ సిలువ వేయబడిన తర్వాత యేసు చనిపోయాడు, he broke the barrier of sin. ప్రతి ఒక్క పాపపు కాడిని ఆయన విరగొట్టేశాడు. He destroyed the power of darkness. ప్రతి ఒక్క చీకటి శక్తులను నాశనం చేశాడు. And that's why the disciples, అందుకే శిష్యులు ఏం చేశారంటే they had only one message. వారు ఒకే ఒక మాటను పట్టుకొని తిరిగారు. They spoke of the crucifixion సిలువ వేయబడ్డ సాక్ష్యాన్ని పట్టుకొని and they spoke of the resurrection. పునరుద్ధాన శక్తి గురించి మాట్లాడారు. In Acts chapter 4 and verse 33, let's see. 4:33 అపొస్తలుల కార్యాలు 4:33 చూద్దాం. Let's see what did they preach. చూద్దామా 4:33 ఏ రాయబడిందో? అపొస్తలుల కార్యాలు 4:33. ఇదే గాక అపొస్తలులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చి దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. Hallelujah. The Bible says with great power they witnessed the resurrection of Jesus Christ. ఏమంటే పునరుద్ధానం గురించి గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నారంట ఆ టైంలో. And that's why they preached only crucifixion and they preached the resurrection. సిలువ వేయబడ్డ కార్యం గురించి, పునరుద్ధానం గురించి అపొస్తలులు ఎక్కువ ప్రకటించారండి. They had only one message. ఒకే ఒక్క మెసేజ్ చెప్పారు. And the Holy Spirit will only back up the crucifixion and the resurrection of Jesus Christ. దాని వెనకాల పరిశుద్ధాత్మ శక్తితో కూడా ప్రభావం ఈ రెండింటిలో చాలా బలంగా పనిచేసింది. Because the greatest miracle గొప్ప అద్భుతం ఏంటంటే is salvation. రక్షణ. Without salvation no one makes it to heaven. అంటే రక్షణ లేకుండా పరలోకానికి ఎవరు చేరలేదు. That's why you need to be washed with the blood of Jesus. అందుకని యేసు రక్తము చేత కడగబడాలి. And that's what they preached about the crucifixion. అందుకే అంటే సిలువ వేయబడ్డ పరిస్థితుల గురించి మాట్లాడాలి. They spoke of the resurrection. వారు పునరుద్ధానం గురించి మాట్లాడారు. They only preached what they saw. అండ్ అపొస్తలులు ఏదైతే చూసారో అదే ప్రకటించారు. They did not preach another message. వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళ మీద వాళ్ళు ఏం మాట్లాడలేదు. They did not preach another gospel. ఇంకా వేరే సువార్తని ప్రకటించలేదు. They only preached what they saw. వాళ్ళు ఏదైతే చూసారో దాన్నే ప్రకటించారు. They saw Jesus being crucified. యేసును సిలువ వేయడం వాళ్ళు చూశారు. They saw the death of Jesus Christ. యేసుక్రీస్తు ఒక మరణాన్ని చూశారు. They saw the resurrection of Jesus Christ. యేసుక్రీస్తు ఒక పునరుద్ధానాన్ని చూశారు. And only that message they preached. అది ఒక్కటే రండి. Wherever they went, they preached only one message. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక సువార్త చేసేవారు. The Bible says, బైబిల్ చెప్తుంది great signs, wonders and miracles started to happen. ఈ ఒక్క మాట చెప్తున్న పునరుద్ధానం సిలువ వేయబడ్డ దాని నుంచి పునరుద్ధానం చెప్పినప్పుడు స్వస్థతలు, అద్భుతాలు, సూచనలు మహత్కార్యాలు జరిగిపోయాయి. Because the Holy Spirit will only glorify Jesus Christ. పరిశుద్ధాత్మ వాటికే యేసుక్రీస్తుని. ఆమేన్. And that's very much important for you to
be filled with the Holy Spirit. ప్రతిసారి పరిశుద్ధాత్మతో నింపబడాలి. And that's why the blood of Jesus is very powerful. అందుకే యేసు రక్తం చాలా శక్తివంతమైనది. That's why many churches they don't even preach about the blood of Jesus. అందుకే యేసు రక్తం గురించి ప్రభురాత్రి బోధన టైంలో తప్ప ఇంకెప్పుడు ఎక్కువ మాట్లాడరు. They will teach you how to become rich, నువ్వు ఎలా ధనవంతుడు అయిపోతావో, how God will bless you, నిన్ను ఎలా దేవుడు ఆశీర్వదించేస్తాడు. but they will not preach the blood. కానీ యేసు రక్తం గురించి మనం మాట్లాడరు. They will not preach about the crucifixion, పునరుద్ధాన శక్తి గురించి, సిలువ వేయడం గురించి చెప్పరు. because the devil doesn't want you to preach that message. ఎందుకంటే అపవాది గారు ఆ మాటల్ని చెప్పడం కూడా ఆటంకపరుస్తాడు. Because when Jesus Christ rose from the dead, ఎప్పుడైతే యేసు ప్రభు మరణం నుంచి తిరిగి లేచారో, he said a very powerful word. ఒక మాట చెప్పారు ఆయన. In the book of Matthew chapter 28 and verse 18. 28, 18 మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. Let's see what it says. చూద్దామా, ఏమైనా చూద్దామా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. When Jesus Christ rose from the dead, ఎప్పుడైతే ఆయన మరణం నుంచి తిరిగి లేచాడు, he took everything that was controlled by Satan. ఆయన ద్వారా సమస్తాన్ని స్వాధీనపరచుకొని నడిపించాడు. Because that keys which was given to Adam, ఏదైతే ఆదాముకి ఇవ్వబడ్డదో he gave it to Satan. ఆదాము ఏం చేస్తే సైతానికి ఇచ్చేసాడు. By disobeying the command of God, దేవుడు ఇచ్చిన ఆజ్ఞని అతిక్రమించి అది అపవాది చేతికి వెళ్ళిపోయింది. అది so that keys had to be taken back. ఏ తాళపు చెవి అయితే ఆదాము సైతాను చేతికి ఆజ్ఞ అతిక్రమించడం వాడు తీసుకున్నాడో, మళ్ళీ వాడు తలను చిన్నపడి మళ్ళీ ఆ సాతాను That's why Jesus came, అందుకే యేసు వచ్చాడు to take back the keys from Satan. అందుకే సాతాను దగ్గర ఉన్న తాళపు చెవులను తీసుకోవడానికి యేసు భూమి మీదకి వచ్చాడు. There is a prophecy about Jesus in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు గురించి ఒక మంచి ప్రవచనం ఉందండి. In the book of Genesis chapter 3 and verse 15. 3:15 ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. Hallelujah. Hallelujah. We had to fulfill the prophecy. ఆ ప్రవచనాన్ని నెరవేర్పు కొరకు That's why Jesus Christ had to come through a woman. అందుకే స్త్రీ ద్వారా ఈ భూమి మీదకి యేసు ప్రభు రావాల్సి వచ్చింది. Because in the time ఆ సమయంలో that Jesus Christ was born, యేసుక్రీస్తు జన్మించారు. there was a plan on the life of Jesus Christ యేసుక్రీస్తు జన్మం పట్ల తండ్రికి ఒక ప్రణాళిక ఉంది. to destroy the work of the devil. ప్రణాళిక ఏంటంటే క్రిస్మస్ సీజన్ లో పందిర్లు వేసి కూర్చోబెట్టి బాలయేసు లోపడానికి కాదు, అపవాది శక్తులను లయపరచడానికి, అపవాది క్రియలను లయపరచడానికి. Because 1 John chapter 3 and verse 8. మొదటి యోహాను 1:8. 1 John chapter 3 and verse 8. మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. Let's see what the Bible says. అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడమే దేవుని కుమారుడు ప్రత్యక్షపరిచాడు. Hallelujah. హల్లెలూయా. The Son of God was manifested to destroy the work of the devil. అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. He had to take the key that was taken by Satan. ఆదాము గారు వచ్చి అపవాది తీసుకున్న తాళపు చెవులని ఆయన మళ్ళీ యేసు స్వాధీనపరచుకోవడానికి భూమి మీద వచ్చాడు. Because the key was first given to Adam in the Garden of Eden. ఆ ఒక తాళపు చెవి ఆదాము చేతికి ఇవ్వబడి. But when he disobeyed God, ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో Satan took control over man. వెంటనే ఆ తాళపు చెవులను తీసుకొని వాడు మనుషుల మీద అధికారం చలాయించి మనుషులను స్వాధీనపరచుకున్నాడు. He lost authority and power. మనం ఎప్పుడైతే అపవాది గారు పట్టుకున్నాడో మనం శక్తిని అధికారాన్ని కోల్పోయాం. That's why Jesus Christ had to come. అందుకే యేసు రావాల్సి వచ్చింది భూమి మీద. Galatians chapter 4 and verse 8. గలతీ రాసిన పత్రిక 4:8 చూస్తే Let's see what the Bible says. ఒకసారి గలతీ 4:8. ఆ కారణమైతే మీరు దేవుని ఎరిగిన వారే, ఎదుగునకు దేవుడు కాని వారికి దాసులైంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వాళ్ళు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారిని ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి వీరులైన మూలపాటు ఉంటట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులైన వారనేలా. Hallelujah. Hallelujah. Jesus Christ came to deliver you from bondage. యేసుక్రీస్తు భూమి మీదకి నిన్ను విడిపించడానికి. Here Paul is telling పౌలుగా చెప్తున్నారు, why you again want to be in bondage? దేవుడు నిన్ను విడుదల పరిచి బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చారు. పౌలు గారు అంటారు, మళ్ళీ ఎందుకు నువ్వు
పాత జీవితంలోకి వెళ్ళిపోతాం. Because the Bible says, బైబిల్ చెప్తుంది, whoever the Son sets free is free indeed. ఎవరైతే విడుదల పరుస్తారో వారు విడుదల పరచబడి Jesus Christ came to set the captives free. యేసుక్రీస్తు భూమి మీద నుండి నిన్ను విడుదల పరచడానికి వచ్చాడు. Because he came to destroy the work of the devil. ఆ కార్యాలని అపవాది గారి కార్యాలు లయపరచబడితే ఆటోమేటిక్ గా నీకు స్వాతంత్రం ఇవ్వడానికి యేసు ప్రభువు That's వచ్చాడు. why when Jesus rose from the dead, యేసు ప్రభువు పునరుద్ధానం తిరిగి లేచినప్పుడు he says, all power in heaven and in earth and under the earth are given to you. ఆ ప్రతి ఒక్క శక్తి పరలోకం భూమి మీద ఉన్న ప్రతి అధికారం ఇవ్వబడింది. He has given back the keys to the church. ఆ తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు? సరే, దావీదులో నుంచి అపవాది లాక్కున్నాడు. అపవాదిలో నుంచి యేసయ్యలోకి వచ్చింది ఆ తాళపు చెవి యేసయ్యలోకి వచ్చింది. తాళపు చెవి ఎవరికి ఇచ్చాడంటే సంఘానికి ఇవ్వబడింది. He has given the power and authority to the church. ఆ తాళపు చెవి దానికి అర్థం ఏంటి? మీరు వేసుకుని ఇంటికి వేసిన తాళపు చెవి కాదు, ఆ తాళపు చెవి ఏంటంటే అధికారము, అభిషేకము, శక్తి. And God given us the power and authority over the devil. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అపవాది మీద అధికారాన్ని మీకు ఇచ్చాడు. And that's what Jesus Christ taught them. అదే యేసు ప్రభు సంఘానికి తెలియపరిచాడు. And that's where they moved in the power and the authority of God. వాళ్ళ దేవుడు అధికారంతో శక్తితో కదిలారట. Or today, are you moving in the power and authority of God? నీకు అధికారం, అభిషేకంతో కూడిన శక్తి నీలో ఉందా? Are you moving in the same power? ఆ అభిషేకంలో నడుస్తున్నావా? Because the key is already been given to you. ఆల్రెడీ అండి. ఆ తాళపు చెవి అంటే తాళాలు కాదు. తాళం అంటే ఏం చెప్పాను? అధికారము, అభిషేకము, శక్తి ఆల్రెడీ ఎవరికి ఇచ్చారంట? సంఘం అంటే ఎవరు చెప్పాలి? సంఘం అంటే ఎవరండి? మనకేమివ్వబడ్డది ఆల్రెడీ? తాళపు చెవుని ఏమిచ్చాడు? ఎవరి చేతిలోంచి లాక్కొచ్చాడు? సాతాను చేతిలోంచి ఎవరి చేతికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. సంఘం అంటే యేసు ప్రభు సాతాను దగ్గర లాక్కున్నాడు. ఆ పునరుద్ధాన శక్తి ద్వారా, తర్వాత అభిషేకం ద్వారా ఆ తాళపు చెవులు తీసుకుని ఎవరికి ఇచ్చాడు? సంఘం అంటే ఎవరు? ఆ తాళపు చెవి ఏంటి? అభిషేకము, అధికారం. ఈ అధికారం, అభిషేకం దేంతో నడుస్తుంది? ఆత్మతో నడుస్తుంది. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. But do you have that authority today? ఆ అధికారం నీ దగ్గర ఉందా? Do you have the power? ఆ శక్తి నీ దగ్గర ఉందా? Do you have that anointing? ఆ అభిషేకం నీ దగ్గర ఉందా? It's already given to you. ఆల్రెడీ నీ దగ్గర ఉందమ్మా అది. But you don't have it. కానీ దాన్ని ఉపయోగించట్లేదు, నువ్వు దాన్ని నీలో ఉంచట్లేదు దాన్ని. You don't have it. నీ లేదు నీ దగ్గర ఇప్పుడు. That's what the problem with the church. ఈ రోజు సంఘంలో ఉన్న పెద్ద సమస్య అది. God has already given it through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా సంఘానికి ఆ తాళపు చెవుల శక్తిని, అధికారాన్ని, అభిషేకాన్ని ఇచ్చేశాడు. 2000 years back, Jesus has already given it to 2000 you. సంవత్సరాల క్రితమే సంఘానికి ఇచ్చేశాడు దేవుడు. But you are still living a defeated life. ఇంకా నువ్వు ఓడిపోయిన జీవితమే జీవిస్తున్నావు. You are still living in sin. ఇంకా నువ్వు పాపంలోకి వెళ్ళిపోతున్నావు. You are still living in sickness. ఇంకా నువ్వు రోగంలోనే ఉన్నావు. You are still living in bondage. ఇంకా నువ్వు బంధకాల్లోనే బతుకుతున్నావు. Oh, witchcraft is destroying your life. ఇదిగో ప్రతిరోజు చెప్తున్నావు సాతాను, ఇదిగో చీకటి శక్తులు, చాతపడి శక్తులు అన్నది పనిచేస్తున్నాయండి. Nothing is working on your life. ఇదిగో నీ జీవితంలో ఏమీ జరగట్లేదు. Oh, you are going from church to church. ఇదిగో సంఘానికి ఈ సంఘానికంటే ఆ సంఘానికి వెళ్ళిపోతున్నావు. ఆ సంఘానికి ఇంకో సంఘానికి You are వెళ్ళిపోతున్నావు. going from one pastor to another ఈ pastor. పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు, ఇంకో పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు పోతున్నావు. If you come to the church, nothing happened, you will go to the next church. ఈ సంఘంలో కార్యాలు జరగలేదు అనుకో, వెంటనే ఇంకో సంఘానికి పారిపోతున్నావు. Then you will go to another church. అక్కడ నుంచి సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు. That's what is happening ఇదే nowadays. జరుగుతున్నాయంట ఈరోజు. Because there is no power. శక్తి లేదు సంఘం. Because you don't read the Bible. నువ్వు బైబిల్ చదువుతానే ఈ శక్తి పనిచేయడం మొదలు పెడుతుంది నీలో. Because many people read the Bible like a storybook. చాలా మంది బైబిల్ తీసి తెల్లారి వెళ్ళి ఒక వాక్యం చదివి వెళ్ళిపోతారు. చూడండి, న్యూస్ పేపర్ లో ఒక మాట వాగ్దానం లాగా తెల్లారి లేచి ఒక మాట యెహోవా కాపురం ముద్దెట్టేసుకొని తలకి కిందకి చెంపలు వాయించేసుకొని తలకి చెంపలకి ఇలా కొట్టేసుకొని యెహోవా కాపురం చదువుకొని పోతున్నారు. No, the word of God is power. దేవుని వాక్కు శక్తి ఉంది. Because Jesus Christ said, యేసుక్రీస్తు అన్నారు, the word I speak, they are spirit and life. నేను మాట్లాడే మాట జీవము శక్తి ఉంది. And that's what the disciples knew. అందుకే శిష్యులు దాన్ని తెలుసుకున్నారు. They listened to the teaching of Jesus Christ. దేవుడు బోధించే ప్రతి బోధన చాలా శ్రద్ధగా ఆలకించారు. Because the Bible says after the resurrection, పునరుద్ధాన శక్తి తర్వాత he was teaching them for 40 days regarding the kingdom of God. పునరుద్ధానం అయిపోయిన తర్వాత యేసుప్రభు 40 దినాలు భూమి మీద ఉంటూ శిష్యుని దర్శించి ఆ దేవుని రాజ్యం గురించి మాట్లాడారు. He was teaching the depth of the kingdom of God. దేవుని రాజ్యం గురించి చాలా లోతైన మర్మాలు మాట్లాడారు. And that was written in their heart. వాళ్ళు పుస్తకాల మీద రాసుకోలేదండి, వాళ్ళ హృదయంలో రాసుకున్నారు. That's why during that time there was no Bible like how we ఆ have. టైంలో బైబిల్ లేవు, పుస్తకాలు లేవు, పెన్నులు లేవు,
లేకపోతే ఇంక స్కెచ్లు లేవు అండర్లైన్ చేసుకోవడానికి. But today you have the Bible, ఈరోజు నీకు బైబిల్ ఉంది, but you don't have time to read the word of నీకు God. బైబిల్ చదవటానికే టైం లేదు ఈ రోజు. You don't have, you just only bring leather and you take it. అట్ట చదవకుండా అట్ట నలకుండా తీసుకొస్తున్నావు, అదే అట్టను మళ్ళీ సంఖ్యలో ఎట్టుకుని పట్టుకుపోతున్నావు. Some Bibles are just new like before. కొంతమంది బైబిల్ కొనుగోలు ఇప్పుడు కనీసం అట్ట కూడా తీయలేదు, మొదటి పేజీ కూడా తీయలేదండి చాలా మంది. But during that time, కానీ ఒక రోజు 6 సమయాల్లో they had the word of God inside them. వాళ్ళ ఒక వాక్యాన్ని అటక మీద ఇంట్లో పెట్టుకోలేదు, గుండెల్లో పెట్టుకున్నారంట. They had the power of God. ఎప్పుడైతే వాక్యాన్ని పెట్టిన వాళ్ళ శక్తి పెంచేది మొదలు పెట్టిందంట. Because Jesus knew something. యేసుప్రభువు కూడా తెలుసండి. But knowing the word of God is not enough. వాక్యం ఒక్కటే నువ్వు తెలుసుకుంటే సరిపోదు. Many people go, oh, I know the Bible, brother. నాకు బైబిల్ బాగా తెలుసండి, I know the word of God. నాకు తెలియని వాక్యం ఏముందంటాడు. Oh, they will go to church. Oh, what a very beautiful message. అబ్బా ఏం మాట్లాడండి వాక్యం ఎంత చక్కగా Oh, మాట్లాడాడు. what a message the pastor giving. పాస్టర్ గారికి ఎంత మంచి చక్కని వాక్యం అందించారండి. But does the word of God carry the power of God? ఏమండి ఆ ప్రసంగం ఆత్మ చేత నడిపింపబడ్డదా? That's important. అది ప్రాముఖ్యం. If the word of God is not backed up by the power of God, ఎప్పుడైతే దేవుడు వాక్యం ఆత్మతో శక్తితో ప్రకటించబడకపోతే nothing will happen. ఆ వాక్యాల్లో ఏమి జరగదు, ఆ వాక్యం చెప్పకపోయినా వ్యర్థమే, Nothing will happen. ఏమి జరగదు. That's why the word of God needs to be backed up by the power of God. దేవుడు ఒక వాక్యం దేంతో నడిపించబడాలి? పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడాలి. Your prayer must be backed up by the power of God. నీ ఒక ప్రార్థన కూడా శక్తితో నడిపించబడాలి, ఆత్మతో నడిపించబడాలి. Your worship must be backed up by the power of God. నీ ఆరాధన కూడా పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. When it is backed up in that way, ఎప్పుడైతే ఆ రకంగా ఆత్మతో నడిపించబడతారో you will see the anointing of God flowing. మీరు అభిషేకం ప్రవహించడం, You will see miracles happening. అద్భుతాలు జరగడం, You see healing taking place. స్వస్థతలు జరగడం You చూస్తాం. see evil spirit leaving and going. తెలియకుండా నీలో ఉన్న దయ్యపు శక్తులు బయటకు వచ్చేయడం చూస్తాం. And that is the secret. అదేనండి రహస్యం. That is the secret of the anointing. అదే ఆ అభిషేకం ఒక రహస్యం. And that's where the devil, అందుకే సైతాను he doesn't want you to be anointed. అందుకే నువ్వు అభిషేకంతో ఏదో ఒక అడ్డులు అభిషేకం పొందుకోకుండా ఆటంకాలు నీలో పెడతాడు. The day the devil knows you are anointed, ఎప్పుడైతే నువ్వు అభిషేకింపబడ్డవని సైతాను తెలుస్తుందో it is danger to his kingdom. ఆ రాజ్యానికి భయం కాబట్టి He fears the anointing of God. ఎందుకంటే వాడు అభిషక్తులు భయపడతాడు. He is not fearing because you are reading the Bible. నువ్వు బైబిల్ చదువుతావని నీకు భయపడిపోయాడు. He is not fearing because you are praying. నువ్వు రోజు ప్రార్థన చేసేస్తావని నీకు భయపడ్డాడు. He is not fearing because you are singing good songs. మంచి స్వరంతో పాటలు పాడుతున్నావు నీకు భయపడ్డాడు. He fears only one thing. ఒక దానికి భయపడతాడు నీలో. He fears the anointing of God. నీలో ఉన్న అభిషేకం బట్టి Because the anointing of God carries the power of God. ఎందుకో తెలుసా? అభిషేకము దేవుని యొక్క శక్తిని మోసుకుంటున్నాడు కాబట్టి. That's why he doesn't want you to be anointed. అందుకే నువ్వు అభిషేకింపబడకూడదు. కొంతమంది చూడండి ఆత్మతో పొందుకో చెప్పడం కొడితే దెయ్యం మొక్కలాగా ఆలువైపు చూస్తారు, ఈలు వైపు చూస్తారు, పడిపోతున్నాడా, అది జారిపోయిందా, ఈడు పొందుకోడాడు. అవతల వైపు శాతపడి చేసిన వాళ్ళకి అలా చూస్తుంటాడు. ఆడు ఆత్మలో ఏకీభవించాడు, ఆత్మ పొందుకోవాలని ఇష్టపడ్డు, ఆత్మ పొందుకోవటానికి ప్రేరేపింపబడ్డు, ఏవో చేసుకుంటూ పోతాడు. That's why today many churches, ఈ రోజు చాలా సంఘాలు, we see many denominations. చాలా డినామినేషన్స్. The saddest thing is బాగా బాధాకరం ఏంటంటే there is no power in the church. సంఘాల్లో శక్తి లేదు. People will come the same way. ఎలాగా సర్దుగా చక్క ఇస్త్రీ బట్టలు వేసుకొని వస్తాడు, కూర్చుంటాడు. People will go the same way. అలాగే చీర నలగదు, షర్ట్ నలగకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. It even happened during the time of Jesus Christ. కానీ యేసు ఉన్న సమయంలో ఇలా జరగలేదండి. Because the Bible says బైబిల్ చెప్తుంది in the book of Luke chapter 13 and verse 11. 13, 11 లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. Let's see what that I'll finish it. Luke 13 and verse 11. బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను, ఆమె నడుము వంగిపోయిను, ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండేను. Verse 12. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పారు. Hallelujah. There was this lady, ఈ స్త్రీ she was coming to the synagogue. సినగోగుకి వాళ్ళు ఇంకోటి ఉంటుంది మా మాట, సినగోగు బదులు
No problem. It's synagogue, okay. సినగాగ్ అందరూ సమాజంగా కూడుకునే స్థలానికి వచ్చారు. Because సమాజ మందిరం, సమాజ మందిరం. in those days ఆ రోజుల్లో there was no church. సంఘాలు లేవండి. Because the church was birthed on the day of Pentecost. పెంతెకోస్తు రోజు నుంచి చర్చిలను ప్రారంభించబడ్డాయి. So there was synagogues. అప్పుడు ఏమిట సమాజ మందిరాలు ఉండేవి. And in the synagogue, every Sabbath, ప్రతి ఒక్క సబ్బాతు దినాన్న this lady is going. ఆ సమాజ మందిరంకి వెళ్తుంది ఈవిడ. And this lady is bent up like this. ఇలాగే నడుస్తూ ఉందండి ఆవిడ. Not for 1 day or not for 2 days. ఒక రోజు 2 రోజులు కాదండి. Bible says for 18 years. బైబిల్ చెప్తుంది 18 సంవత్సరాల నుంచి This lady is like this. ఆమె నడుము వంగిపోయింది ఎవరికి. Maybe the rabbi, because of it's a Jewish synagogue. ఎందుకంటే రబ్బీలు అది కేవలం అది యూదుల ఒక సమాజ మందిరం కాబట్టి He must be thinking that this woman is, bent because she's old. ఎందుకంటే ఈవిడ ముసలావిడ అయిపోయింది కదా అందుకే వంగిపోయిందని రబ్బీలు అనుకుంటున్నారు యూదుల ఒక సమాజ మందిరం పెద్దలు. So let us look for today, or like nowadays what happened. ఈ రోజు ఎలా జరుగుతుందో అలా చూస్తూ ఉన్నారు వాళ్ళు. So the same lady is coming to the church. అదే ఆ సమాజ మందిరంకి ఆ స్త్రీ వస్తుంది. She is bent like this. అలా వంగిపోయింది. The pastor is thinking, పాస్టర్ అనుకుంటున్నాడు oh, she's old, that's why she is. ఏమంటే ఆవిడ ముసలావిడ అయిపోయింది కాబట్టి వంగిపోయింది. And it continued every Sunday. ప్రతి ఆదివారం కూడాను అదే ప్రసంగం చేసుకెళ్ళిపోతున్నాడు ఆయన. For 18 years. 18 సంవత్సరాలు. Because there is no power in the church. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సంఘంలోని శక్తి ఉండదో, there was no anointing in the church. ఎప్పుడైతే దేవుని అభిషేకం సంఘంలో ఉండదో, there was no presence of God in the church. దేవుని సంఘములో ఎప్పుడైతే దేవుని సన్నిధి ఉండదో, unless one day ఒక రోజు Jesus entered into the church. ఆ సమాజ మందిరంలోకి యేసు ప్రభు వచ్చారు. He was looking at everyone. అందరూ చూస్తున్నాడు ఇలాగ యేసు ప్రభు. Because the attributes of Jesus Christ, యేసు ప్రభు ఒక లక్షణం ఏంటంటే he always moves with compassion. ఆయనలో ఉన్న గొప్ప మనసు ఏంటో తెలుసా? కనికరంతో కదులుతూ ఉంటాడు. And suddenly he looked at this lady. సడన్ గా చూసింది ఆవిడ వైపు. And immediately, because he was God in the flesh, ఎందుకంటే ఒక శరీరంలో నడిపిబడుతూ చూస్తూ he knew what is the condition of the person. ఆ శరీరం ఉన్నాడు కాబట్టి అవతల వ్యక్తి యొక్క బలహీనత ఏంటనేది ఈయన అర్థం చేసుకోగలడు. The Bible says, బైబిల్ గ్రంథంలో చెప్తుంది, she was bound by Satan for 18 years. అపవాది చేత 18 సంవత్సరాలు పీడించబడి వంగిపోయింది ఆవిడ. Pastor does not know. పాస్టర్కి అర్థం అవ్వట్లేదు. Pastor is telling maybe she needs to go to the hospital. పాస్టర్ అనుకుంటున్నాడు బహుశా హాస్పిటల్కి వెళ్ళాలేమో ఈవిడ అనుకుంటున్నాడు. Maybe she's old, that's why she's ముసలైపోయింది కాబట్టి అలా వంగుతూ నడుస్తుంది అనుకుంటున్నాడు ఈయన. Pastor does not know anything. పాస్టర్కి ఏం అర్థం అవ్వట్లేదు. Because pastor don't have power. ఎందుకంటే పాస్టర్కే శక్తి లేదు. But when Jesus came, ఒక రోజు యేసు వచ్చినప్పుడు he saw, చూశాడు, immediately understood, అప్పుడు అర్థమైపోయింది అది. and immediately he casted out that evil spirit from her. ఆవిడ ఉన్న దురాత్మ శక్తిని బంధించి బయటికి పోవాలంటే automatically the lady was bent like this. 18 సంవత్సరాలుగా వంగిపోయిన నడుస్తూ ఆవిడ Suddenly she stood up. Pastor is shocked. ఆ రబ్బీలు యూదుల ఒక రబ్బీలు బోధకులందరూ సడన్ గా యేసు ప్రభు స్వస్థపరచగా చూస్తున్నారు. All the people are shocked. అందరూ షాక్ అయిపోయారండి. Thinking, oh, I thought she's old, that's why she. మేము అనుకున్నాం ముసలావిడి కాబట్టి వంగిపోయిందేమని మేమందరం అనుకుంటున్నాం. Jesus knew the problem. యేసు ప్రభు ఒక్కరికి ఆవిడకున్న సమస్య ఏంటో తెలుసు. That she was bound by the devil. ఎందుకు ఆవిడ అపవాది చీకటి శక్తి బంధించబడ్డది. That's why today many people are bound by the devil. చాలా మంది ఈ రోజు అటువంటి దయ్యపు శక్తుల చేత బంధించబడి కట్టబడ్డారు. And that's why God is going to deliver it today. ఈ రోజు అలా కట్టబడ్డ బతుకుని ఈ రోజు దేవుడు స్వస్థపరచబోతున్నాడు. God is going to heal you. ఈ రోజు దేవుడు స్వస్థపరచబోతున్నాడు. No matter what is the sickness, ఈ రోజు ఎటువంటి రోగమైనప్పటికీ, no matter what is the disease, ఈ వ్యాధి ఏదైనప్పటికీ, when you partaker of the blood of Jesus, భోజనంలో నువ్వు చేయి పెడతావు చూడు, ఈ రోజు you will receive your healing. నువ్వు స్వస్థతను పొందుకోవాలి. You will receive your miracle. You will receive your deliverance.